పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలం కదా. అప్పుడు మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని ఉపయోగించాలి ఇక్కడ ఈ సబ్ టెన్స్లో భాగంగా. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ రాఘవేంద్ర గారు అంటే గతంలో ప్రారంభించబడి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి అని యూజ్ చేస్తాం. గతంలో మనము లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం సార్, మనము ప్రజెంట్ టెన్స్ దానిలోని 4 సబ్ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. సో అది జరిగిపోయినటువంటి కాలం కాబట్టి దీన్ని ఇప్పుడు ఏ టెన్స్లో చెప్పొచ్చు, మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చు. ఓకే, దీని స్ట్రక్చర్ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ డూ డస్ ఉంది కదా, మనం చెప్పుకున్నాం డూ డస్లో పాస్ట్ ఫామ్ ఏమవుతుంది సార్, డూ డస్కి అని అంటే ఏమవుతుందండి, డిడ్ అవుతుంది, డిడ్ అవుతుంది. సో పాస్ట్ బీ ఫామ్ ఏంటి సార్ అంటే డిడ్ అవుతుంది. మరి ఇది పాస్ట్ టెన్స్ కదా, అందుకే ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉపయోగించాలి, వర్బ్ యొక్క రెండో రూపాన్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ని ఈ స్ట్రక్చర్ యొక్క దీని యొక్క స్ట్రక్చర్గా మనం రాస్తాం. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది. మనం చెప్పుకున్నాం గత సెషన్లో V2ని ఏమని రాయొచ్చు సార్ అంటే డిడ్ ప్లస్ V1గా రాయవచ్చు. ఎస్, డిడ్ ప్లస్ V1నే మనం V2గా చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అంటే తినుట, వర్బ్ యొక్క మొదటి రూపం. దీనికి పాస్ట్ ఫాము ఏట్, సింపుల్ పాస్ట్ ఫాము, వర్బ్ యొక్క రెండో రూపం ఇది. ఈ 10 వర్బ్ యొక్క మిత్రులారా 8 అంటాం, ఇది ఈ 10, ఇది ఈ 10 వర్బ్ యొక్క మూడో రూపం అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి 8ని మనం V2 ఫామ్ అంటున్నాం కదా, దీన్ని ఎలా రాయొచ్చు సార్ అంటే 8ని ATE ఉంది కదా, దీన్ని డిడ్ ప్లస్ ఈట్గా రాయొచ్చు, డిడ్ ప్లస్ ఈట్గా రాయొచ్చు. అంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని మనము డిడ్ ప్లస్ V1గా రాయవచ్చు. సో అందుకే దీని ఇంకొక స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్